హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎలాంటి పంచదార, మైదా పిండి, మిక్సీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రవ్వ బెల్లంతో కేక్ని తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లంని తీసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వాడొచ్చు. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఈ 2 బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక కప్పు పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన నెయ్యి అనేది క్రీమీ టెక్స్చర్‌లోకి వస్తుంది. ఇలా కలుపుకున్న దానిలోకి 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దానిలో పావు స్పూన్ యాలకుల పొడి, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈనో ప్యాకెట్‌ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బేక్ చేయడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులో బటర్ పేపర్‌ని గానీ, లేదంటే A4 సైజ్ పేపర్‌ని గానీ తీసుకొని గిన్నె సైజులోకి రౌండ్‌గా కట్ చేసుకోవాలి. అది కూడా లేదు అనుకుంటే గిన్నె అడుగు భాగాన నూనెని కానీ, నెయ్యిని గానీ ఎక్కువగా అప్లై చేసి పొడిపిండిని ఎక్కువగా వేసుకోవడం వలన అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్‌ని గిన్నెలోకి పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. దీని వలన పిండి మధ్యలో ఉన్న బుడగలు పోతాయి. దీనిపై డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్. తరువాత ఒక మందపాటి గిన్నెను స్టవ్ పై పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్‌ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 25-30 నిమిషాలు ఉంచి ఒక స్పూన్‌ని గానీ, లేదంటే చాక్‌ని గానీ, స్టిక్‌ని గానీ పెట్టి చూడాలి. ఒకవేళ పిండి అంటుకుంటే కేకు అవ్వనట్టు. ఒకవేళ అంటుకోకుంటే బాగా బేక్ అయినట్టు. ఇలా అయిన తర్వాత దానిని 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారిన తర్వాత కేక్‌ని గిన్నె నుండి వేరు చేయాలి. అంతేనండి. చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా ఛానల్‌ని గనక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.